జై శ్రీరామ్. పెళ్ళైన మొదటి రోజే శిఖండికి పిల్లనిచ్చిన మామగారు అంటే దశార్ణ దేశపు రాజుకి శిఖండి మగవాడి వేషంలో ఉన్న స్త్రీ అని తెలియడంతో దండయాత్రకు బయలుదేరాడు. భయంతో శిఖండి అడవిలోకి పారిపోయింది. ఆ అడవిలో స్థూనకర్ణుడు అనే యక్షుడు శిఖండి బాధకి చెలించిపోయి ఒక్క రోజుకి తన పురుషత్వాన్ని శిఖండికి దానం చేయడానికి ఒప్పుకున్నాడు. అంటే యక్షుడు అమ్మాయిగా మారి శిఖండి అబ్బాయిగా మారి రాజ్యానికి వెళ్ళారు. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది. అప్పుడు అక్కడ ప్రత్యక్షమైన యక్షులరాజు కుబేరుడు సూనకర్ణుడిని అతను చేసిన పనికి కోపించి ఇక జీవితకాలం స్త్రీగానే ఉండి పొమ్మని శపించాడు. యక్షుడికి దక్కిన శాపం శిఖండికి వరంగా మారింది. అలా శిఖండి శాశ్వతంగా మగవాడిగా మారిపోయాడు. ఆడవారిపై ఆయుధం ఎత్తనన్న భీష్ముడి ప్రతిజ్ఞని అడ్డం పెట్టుకుని అతని చావుకి కారణమైన శిఖండి తన గత జన్మ పగ సాధించింది. ఇలాంటి మరెన్నో అద్భుత విషయాల కోసం ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.